ప్రపంచంలో అత్యధికంగా జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటిదాకా టాప్ ప్లేస్లో ఉన్న చైనాను గత ఏడాది ఏప్రిల్లో భారత్ దాటేసింది. ఫలితంగా ఆనాటికి మొత్తం 142.86 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అగ్రస్థానానికి చేరుకుంది. ఆ సంగతి అలా ఉంటే భారత్లో హిందూ జనాభా మాత్రం తగ్గుతుందని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం ప్రకారం 1950-2015 మధ్య భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మతం వాటా 7.8% తగ్గిందని, అనేక పొరుగు దేశాల్లో మెజారిటీ మతం ఉన్న ఇస్లాం వాటా పెరిగిందని షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ శీర్షికతో ప్రచురించిన ప్రధాని ఎకనామిక్ అడ్వైజర్ కౌన్సిలింగ్ అధ్యయనం వెల్లడించింది. ఇందులో భాగంగా భారత్లో హిందూ మతస్థుల జనాభా తగ్గిపోగా ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధ, సిక్కులతో సహా మైనారిటీ వాటా పెరిగినట్టు చెప్పింది. ఇదే సమయంలో జైనులు, పార్సీల సంఖ్య మాత్రం తగ్గినట్టు వెల్లడించింది. ఈ విధంగా ఈ మధ్య కాలంలో దేశంలో ముస్లిం జనాభా వాటా 43.15% పెరిగిందని, క్రైస్తవులు 5.38%, సిక్కులు 6.58% పెరుగుదల చూశారని నివేదిక వెల్లడించింది. అడ్వైజరీ కౌన్సిల్ అధ్యయనం ప్రకారం 1950లో దేశంలో హిందువుల వాటా 84% ఉంటే 2015లో అది 78%కి తగ్గగా ముస్లింల సంఖ్య 1950లో 9.84% ఉంటే 2015 నాటికి 14.19%కి పెరిగింది. అదేవిధంగా భారత్లోనే కాకుండా నేపాల్లో మెజారిటీగా ఉన్న హిందూ మతం జనాభా దాని వాటాలో 3.6% తగ్గిందని తెలిపింది. విధానపరమైన చర్యలు, రాజకీయ నిర్ణయాలు, సామాజిక ప్రక్రియల ఫలితంగా భారత్లో మెజారిటీ వర్గం తగ్గటం, మైనారిటీలు పెరగటం కనిపించినట్టు ఈ నివేదిక తెలిపింది. అదే సమయంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంక, భూటాన్ వంటి దేశాల జనాభాలో మెజారిటీ ప్రజల వాటా పెరిగి మైనారిటీల ప్రజల వాటా జనాభాలో తీవ్రంగా పడిపోయినట్టు వెల్లడించింది. మాల్దీవులు మినహా మిగిలిన అన్ని ముస్లిం దేశాల్లో మెజారిటీ మతస్థుల జనాభా వాటా పెరిగినట్టు ప్రకటించింది. 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భవించిన నాటి నుంచి ఆ దేశ జనాభాలో అత్యధిక మతస్థుల సంఖ్యలో 18.5% పెరుగుదల కనిపించగా పాక్లో ఈ పెరుగుదల 3.75%గా ఉందని ప్రధానమంత్రి సలహా మండలి నివేదిక పేర్కొంది. కాగా హిందూ ముస్లిం జనాభాకు సంబంధించి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి నివేదిక విడుదల చేయడంపై వివాదం మొదలైంది. బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ ఈ నివేదికను పూర్తిగా తిరస్కరించారు. జనాభా లెక్కలు లేకుండా హిందూ జనాభా తగ్గుతోందని, ముస్లిం జనాభా పెరుగుతోందని ఎలా తేల్చారని అన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం వాస్తవ సమస్యల నుంచి దృష్టి మళ్లిస్తోందని ఆరోపించారు. ఇలాంటి నివేదికలు విడుదల చేయడం ద్వారా మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమాజంలో చీలికలు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. సంఘ విద్రోహ శక్తులు సమాజంలో చీలికలను సృష్టించడానికి మేము అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు.